ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా క్రెడిట్ కార్డుల వాడకం మామూలుగా లేదనే చెప్పాలి. డెబిట్ కార్డులను మించి క్రెడిట్ కార్డుల ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాంకులు కూడా చాలా ఈజీగా క్రెడిట్ కార్డులు ఇచ్చేస్తున్నాయి. క్రెడిట్ లిమిట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే స్పెషల్ క్యాష్ బ్యాక్స్, రివార్డ్ పాయింట్లు, డిస్కౌంట్లు అంటూ ఎన్నో బెనిఫిట్స్ను కల్పిస్తున్నాయి. దీంతో క్రెడిట్ కార్డులతో సేల్స్ పీక్ స్టేజ్లో జరుగుతున్నాయి. అవసరానికి మించి కొనుగోలు చేస్తున్న వారు ఎక్కువైపోయారు. అయితే క్రెడిట్ కార్డులను ఎక్కువగా వాడితే రిస్క్ కూడా ఎక్కువగానే ఉంటుంది. బిల్లులు సరిగ్గా కట్టకపోతే భారీగా వడ్డీ కట్టాల్సి వస్తుంది. పెనాల్టీలు కూడా పడతాయి. క్రెడిట్ స్కోర్ త్వరగా తగ్గిపోతుంది. ఇలా ఎన్నో నష్టాలు ఫేస్ చేయాల్సి ఉంటుంది. అందుకే క్రెడిట్ కార్డు రూల్స్ తెలుసుకుంటూ ఉండాలి. ఇండియన్ ఫేమస్ బ్యాంకులలో ఒకటైన ఐసిఐసిఐ బ్యాంక్ రీసెంట్గా ఓ కీలక ప్రకటన చేసింది. క్రెడిట్ కార్డుల వాడకంపై కొత్త రూల్స్ ప్రకటించింది. ఈ కొత్త రూల్స్ నవంబర్ 15 నుంచి అమల్లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ వారంలోనే రూల్స్ అమలులోకి వస్తున్న క్రమంలో ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు వాడేవారు ఖచ్చితంగా వీటి గురించి తెలుసుకోవాలి. లాంచ్ యాక్సెస్ అమౌంట్ పెంచుతూ ఐసిఐసిఐ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో మనం భారీగా ఎక్స్ట్రా డబ్బులు కట్టాల్సి వస్తుంది. డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్కి మొదటి 3 నెలల్లో ఏకంగా 75,000 దాకా క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ పూర్తి చేయాలి. అంతకుముందు ఇది కేవలం 35,000గా ఉండేది. దానికి ముందైతే కేవలం 5,000 మాత్రమే ఉండేది. గడిచిన 6 నెలల కాలంలోనే చాలా దారుణంగా పెంచేసింది ఐసిఐసిఐ. నవంబర్ 15 నుంచి ఎయిర్పోర్టుల్లో స్పా యాక్సెస్ ఆగిపోనుంది. వీటితో పాటుగా బీమా చెల్లింపులు, యుటిలిటీ బిల్లులపై రివార్డు పాయింట్లు అందుకోవాలంటే జేబులకు చిల్లులు పెట్టుకోవాల్సిందే. వీటి లిమిట్ పెంచుతున్నట్లు ఐసిఐసిఐ బ్యాంక్ తెలిపింది. అలాగే గవర్నమెంట్ పేమెంట్స్ జరిపినప్పుడు ఎలాంటి రివార్డ్ పాయింట్లు ఉండవు. ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ కోసం నెలకు 50,000 పైన ఖర్చు చేయాలి. ఇక ఈ లిమిట్ దాటితేనే ఫ్యూయల్ సర్చార్జ్ మాఫీ అనేది ఉంటుంది. ఇక థర్డ్ పార్టీ యాప్స్ నుంచి చేసే ఎడ్యుకేషన్ పేమెంట్లపై 1% ఫీ కట్టాలి. దీంతో పిల్లల స్కూల్ ట్యూషన్ ఫీజులు కట్టినప్పుడు మనకు ఖర్చు మామూలుగా ఉండదు. ఇక బిల్లులను కట్టడం లేట్ అయితే ఖచ్చితంగా లేట్ పేమెంట్ ఛార్జీలు కట్టాలి. ఐసిఐసిఐ బ్యాంక్ కొత్త రూల్స్ ప్రకారం ఇక నుంచి 100 దాకా బిల్లు ఉంటే ఎలాంటి ఛార్జీలు ఉండవు. కానీ 101 నుంచి 500 దాకా బిల్లు అయితే ₹100 లేట్ పేమెంట్ ఛార్జీ కట్టాలి. 501 నుంచి 1000 దాకా అయితే ₹500 కట్టాలి. ₹1,001 నుంచి 5,000 దాకా అయితే 600, ₹5,001 నుంచి 10,000 దాకా బిల్లుంటే ₹750, ₹10,001 నుంచి 25,000 బిల్లుపై 900, ₹25,001 నుంచి 50,000 బిల్లుపై లేట్ పేమెంట్ ఛార్జీలు ₹1,100 కట్టాలి. ఇది సంగతి. ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వాడేవారికి ఈ రూల్స్ ఖచ్చితంగా షాకింగ్ అనే చెప్పాలి. ఇక ఈ రూల్స్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.